ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ఘనమైన నామము మహిమపరచబడునుగాక. ఇంతవరకు ప్రభు మనకు ఆరాధనలో సహకారిగా ఉండి మర్యాదగా క్రమంగా జరిగించినందులకై ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన మీ అందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకొని ఆ వాక్యాన్ని మన హృదయాలకు లేదా మన విశ్వాస జీవితానికి అన్వయించుకొని ఆ రీతిగా ముందుకు సాగాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. లేఖనాన్ని గమనిద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. చిన్న మాట ప్రార్థన చేసి వాక్యంలో ముందుకు సాగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఇంతవరకు ఆరాధనలో మీరుండి క్రమంగా మర్యాదగా జరిగించినందును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. పాడిన పాటలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఇదిగో మా తండ్రి ప్రభువా, ఇచ్చిన కానుకలను బట్టి మీకు స్తోత్రాలు అయా. ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రభువా, నీ బలచెంత నిలబడిన వాడు అల్పుడు, మంటి పురుగువాడు మా ప్రభువా, జ్ఞానం లేనివాడు అయా, మాటలాట చేత కానివాడు మా ప్రభువా. ఈ మట్టి ఘటమును సిలువ చోటన మరుగుపరిచి మా తండ్రి ప్రభువా, నీ చేతి బోరగా వాడుకొనేమని మా తండ్రి ప్రభువానైనా చదివిన లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకందరికీ అర్థమవులాగున మా తండ్రి ప్రభా, నీవు మంచి బోధకుడవై మాకు బోధించమని ప్రభా, ఆయా వింటున్నట్టు మా ప్రియులకు వినగలిగే చెవిని గ్రహించగలిగే మనస్సును దయచేయమని, చెప్పబడే వాక్యమును ప్రభు ఆశీర్వదించి దీవించమని ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గతంలో మనం అనేక మంది యూదా రాజుల గురించి మనం ధ్యానించాం, ప్రవక్తల గురించి విన్నాం, భక్తుల గురించి నేర్చుకున్నాం. అయితే ఈరోజు మరొక యూదా రాజు అయినటువంటి ఉజియా గురించి మనం నేర్చుకుందాం. ఆయన ఉజియా జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఉజియా జీవితం నుండి మనం ఏమి విడిచిపెట్టాలి అనేటువంటి కొన్ని మాటలు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానించుకుందాం. 26వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఈ యథార్థముగా ప్రవర్తించినటువంటి వ్యక్తి పేరు ఉజియా. మొదటి నుంచి చూసినట్లయితే అతడు అంతటా యోధా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అయితే ఇతను ఉజియా రాజయ్యాడు. ఎన్ని సంవత్సరముల ప్రాయంలో, ఎంత వయసు గల ప్రాయంలో రాజయ్యాడయా? 16 ఏండ్ల వయసు. 16 ఏండ్ల వయసు అంటే బహుశా మనం చూసుకుంటే 10వ తరగతి అయిపోయి ఉండొచ్చు, అంతే. ఎక్కువ వయసు కూడా కాదు. 16 సంవత్సరములకే రాజ్యభారాన్ని ప్రభువు ఆయన మీదకి ఇచ్చాడు. కారణం ఏంటయా అంటే, ఇప్పుడు మనం 4వ మాట చదువుకున్నాం కదా, ఎలా ప్రవర్తించాడంట? యథార్థంగా ప్రవర్తించాడు. యథార్థంగా ప్రవర్తించడం వల్ల ఏమి మనం ప్రభు నుండి పొందుకోగలంలో కొన్ని మాటలు మీకు పైన చూయించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసి మళ్ళీ అంశంలోనికి వద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, 2వ అధ్యాయం 7వ వచనము, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఈ మాటను మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ఉజియా జీవితంలో యథార్థంగా ప్రవర్తించిన ఈ ఉజియా జీవితంలో ఈ మాటలు జరిగాయా లేదనేది మనం గమనిద్దాం. ఈ మధ్యాహ్న కాలంలో ఏమంటున్నాడు? యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. మరొక మాట 3వ అధ్యాయము సామెతల గ్రంథమే 32వ వచనం, 3వ అధ్యాయం 32వ వచనం 2వ భాగంలో, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. 2వ మాట జ్ఞాపకం ఉంచుకునండి. 3వ మాట 11వ అధ్యాయము సామెతల గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. వారి మార్గాన్ని సరళము చేస్తుంది యథార్థవంతుల నీతి. 6వ వచనం కూడా, యథార్థవంతుల నీతి వారిని విమోచించును,
11వ వచనంలో కూడా యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. ఇంకొక చివరి మాట చూద్దాం. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. 15వ అధ్యాయం 19వ వచనం. యథార్థవంతుల త్రోవ రాజమార్గము. ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. యథార్థంగా జీవించడం ద్వారా దేవుని విమోచన ఉంది, ఆయన తోడు ఉంది. వారి వల్ల ఏమవుతుందంటే రాజమునకు మంచి రాజ పట్టణమునకు కీర్తి కలుగుతుంది అంటున్నాడు. ఇటువంటి మాటలన్నీ ఈ యథార్థవంతుల జీవితాల్లో ప్రభువు చేసే ఆశ్చర్య కార్యాలు రాజైన ఉజ్జియా జీవితంలో జరిగినాయా లేదా చూద్దాం. మళ్ళా రండి మన దినవృత్తాంతం గ్రంథము 26వ అధ్యాయంకి వచ్చినట్లయితే మొట్టమొదటి మాట, ఉజ్జియా నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి మాట ఏంటయ్యా అంటే, ఈ దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. మనం కూడా దేవుని దృష్టికి ఏ రీతిగా ప్రవర్తించాలయా అంటే యథార్థముగా ప్రవర్తించాలి. యథార్థత లేకుండా ప్రవర్తిస్తే మన జీవితం ఏమైందో కింద పాటల్లో మనం చూసుకుంటూ ఉన్నాం. యథార్థంగా ప్రభు దృష్టికి మనం ప్రవర్తించాలి. అయితే ఈ యథార్థత ఎక్కడ నేర్చుకోవాలి? ఈ 16 ఏండ్ల వయసులో రాజు అయినటువంటి ఈ ఉజ్జియా ఎక్కడ నేర్చుకున్నాడు? ఆయన చూడండి 25వ అధ్యాయము 2వ దినవృత్తాంతంలోనే 25వ అధ్యాయము 2వ వచనం, లేదా మొదటి నుంచి చదువుకున్నా కూడా, అమజ్యా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపరస్తులారు, ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి చాలు యెహోవా దృష్టికి ఎలా ప్రవర్తించాడంటే ఈయన యథార్థంగా. ఎవరంటే ఈయన ఉజ్జియా యొక్క తండ్రి ఆయన. చూడండి 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నాడు కదా, అతడు తన తండ్రి అయిన అమజ్యా. 25వ అధ్యాయంలో ఎవరున్నారు? అమజ్యా అనే ఉన్నారు. అమజ్యా ఎవరు తండ్రి? ఉజ్జియా యొక్క తండ్రి. ఉజ్జియా ఎక్కడ నుండి యథార్థత నేర్చుకున్నాడు అంటే తల్లిదండ్రుల నుండి నేర్చుకున్నాడు. ఈ ఉజ్జియాకి మరొక పేరుంది. చూడండి రాజుల 2వ గ్రంథంలో, అక్కడ రాజుల 2వ గ్రంథంలో చెప్తున్నాడు, ఆయన పేరు అజర్యా అని కూడా రాయబడి ఉన్నది. 15వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యూదా రాజునుడి అమజ్యా కుమారుడైన అజర్యా. తర్వాత ఏనాడు అతను 16 ఏండ్ల వాడై ఏలనారంభించెను. యెరూషలేము మందు 52 సంవత్సరం రాజుగా ఉన్నాడు. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. తల్లి పేరు ఏదంటే యెకొల్యా. అసలు ఉజ్జియా అంటే అర్థము బలము అని అర్థం. ఉజ్జియా అంటే దేవుని చేత బలము పొందినవాడు అని అర్థం. ఈ ఉజ్జియా తన తండ్రి అయినటువంటి అమజ్యా దగ్గర నుండి యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు. అంటే మొదటిగా ఎవరు యథార్థవంతులై ఉండాలంటే తల్లిదండ్రులు యథార్థవంతులై ఉండాలి. తల్లిదండ్రులు యథార్థత కలిగి జీవిస్తే తన గర్భమున పుట్టినటువంటి బిడ్డలు కూడా యథార్థతను నేర్చుకుంటారు. యథార్థత అనేది ప్రారంభంలో దేవుని ఎరుగక మనం ఉన్నప్పుడు, చిన్న బిడ్డలముగా ఉన్నప్పుడు, దేవుని గురించి మనకు అంత జ్ఞానము లేనప్పుడు మనము చూసేటువంటి విధానాలు ఎవరి నుంచి నేర్చుకుంటామంటే తల్లిదండ్రుల దగ్గర నుండే నేర్చుకుంటాం. అయితే ఈ ఉజ్జియా లేదా అజర్యా తల్లిదండ్రులైనటువంటి అమజ్యా, యెకొల్యా ఇద్దరు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించినవారు. ఆ రీతిగా ఉజ్జియా తల్లిదండ్రుల దగ్గర నుండి యథార్థతను నేర్చుకున్నాడు. నేర్చుకున్నవాడు అంత మాత్రమే కాదు, నేర్చుకున్నాడు ఏం చేశాడు? ఆ రీతిగా 4వ వచనంలో అన్నాడు కదా, 26:4లో ఏం చేశాడంట? ప్రవర్తించాడు అంటున్నాడు. యథార్థత తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవడమే కాదు, ఆ రీతిగా మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. యథార్థతను కలిగి జీవించాలి. అలాగూ కలిగి మనం ప్రవర్తించాలి దేవుని ఎదుట. తల్లిదండ్రులైన వారు యథార్థతను కలిగి ఉండాలి. బిడ్డలకు యథార్థత నేర్పాలి. నేర్చుకున్న బిడ్డలు యథార్థముగా జీవించాలి. అయితే ఈ ఉజ్జియా యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే యూదా రాజులలో అత్యధిక కాలము పరిపాలించిన రాజు ఎవరు? ఎవరికైనా తెలుసా? ఎవరు? మనష్షే ఎక్కువ కాలం పరిపాలించాడు. చూడండి 33వ అధ్యాయంలో దినవృత్తాంతం గ్రంథము 33వ అధ్యాయంలో 55 సంవత్సరములు పరిపాలించాడు మనష్షే.
రాజ్యాన్ని 55 సంవత్సరములు అత్యధికంగా యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజు మనషే, రెండవ వాడు ఈ ఉజ్జియా 52 సంవత్సరములు పరిపాలించాడు. దేవుని కృప ఎంతగా ఆయన పక్షంగా ఉన్నదో చూడండి. 52 సంవత్సరములు ఉజ్జియా రాజ్యాన్ని ఏలాడు అని అంటే దేవుని హస్తము ఆయన మీద ఉన్నది. దానికి కారణము ఆయన యథార్థమైనటువంటి ప్రవర్తన. మొదటిది యథార్థతను తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాడు. రెండవది యథార్థముగా ప్రవర్తించాడు. మూడవ మాట చూద్దాం. 5వ వచనం చూడండి. 26వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, తెలివి కలిగి జకరియా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించెను. మూడవ మాట, ఎవరిని ఆశ్రయించాడంటే ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. 16 ఏళ్ల ప్రాయంలో రాజ్యానికి వచ్చాడు. రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలో తెలియదు ఉజ్జియాకు. అయితే తెలియని ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడయ్యా అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. కఠినమైన పరిస్థితే కదా రాజ్యాన్ని వెళ్ళడం అంటే. అంతమంది ప్రజలకు న్యాయం చేయాలి అంటే 16 ఏళ్ళటువంటి ఆ బాలునికి సాధ్యమవుతుందా? కష్టమే. సాధ్యము కాని పరిస్థితులలో ఈ ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడయ్యా అంటే దేవుని ఆశ్రయించాడు. మన జీవితాల్లో కూడా మనము సాధించలేదు లేదా సాధ్యపడినటువంటి వాటన్నిటి కొరకు మనం ఎవరిని ఆశ్రయించాలయ్యా అంటే దేవుణ్ణి ఆశ్రయించే వారముగా మనము ఉండాలి. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. తద్వారా 52 సంవత్సరములు పాలించేటువంటి ఆశీర్వాదము దేవుడు ఉజ్జియాకు ఇచ్చాడు. 4వ మాట చూద్దాం. 26వ అధ్యాయంలోనే 7వ వచనం చూసినట్లయితే, గోర్బైలలో నివసించినటువంటి అరబీయులతోనూ మోయాబీలతోనూ అతను యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాడు. అంటే దేవుని నుండి సహాయము పొందుకున్నటువంటి ఉజ్జియా, దేవుని నుండి సహాయం పొందుకున్నటువంటి ఉజ్జియా. యుద్ధాలు వచ్చినాయి, గెలవలేనటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఆ యుద్ధములలో అనేక మంది రాజ్యాలు ఆయన మీదకి వచ్చినాయి. అయితే ఆయన ఎవరి నుండి సహాయం పొందుకున్నాడయ్యా అంటే దేవుని నుండి సహాయం పొందుకున్నాడు. మనము కూడా మన జీవితాల్లో యుద్ధమైనటువంటి పోరాటాలు మనకు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి, అవి సహించలేనటువంటి శోధనలు వస్తాయి. అటువంటి సమయంలో మనం ఎవరి నుండి సహాయం పొందాలి అంటే దేవుని నుండి సహాయం పొందే వారంగా మనము ఉండాలి. ఉజ్జియా దేవుని నుండి సహాయం పొందాడు. మరి మనం ఎవరి నుంచి సహాయం పొందుతున్నాం? దేవుని సహాయం మనకుందా? ఆలోచన చేద్దాం. ఈయనకైతే దేవుని సహాయం ఉన్నది. అమ్మోనీయులు వారు ఎంతగా యుద్ధాలు చేసేవారు, అమ్మోనీయులు ఏ రీతిగా ఉన్నారు మనకు తెలుసు. అనేక సార్లు మనం విన్నాం అమ్మోనీయుల గురించి. అటువంటి వారిని కూడా జయించుటలో ప్రభు యొక్క సహాయము ఉజ్జియాకున్నది. కారణము ఉజ్జియా యథార్థంగా ప్రవర్తించాడు. ఇంకో మాట ఉన్నది, మీరు రాజుల గ్రంథంలోనే 2 రాజులు 15లో ఈ ఉజ్జియా గురించి ఒక మాట చెప్పాడు. చూడండి, 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. అంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంట? నీతి గలవాడే ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి, నీ దృష్టికి నా దృష్టికి కాదు, ఎవరి దృష్టికి ఈయన నీతిగా ప్రవర్తించాడంట? యెహోవా దృష్టికి నీతిగా కనబడ్డాడు ఉజ్జియా. అందుకే ఉజ్జియా జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఎంతగా ఉన్నదంటే, ఆయన ఎంతగా ఆశీర్వదించాడంటే 16 సంవత్సరములకే రాజుగా చేశాడు. 52 సంవత్సరములు ఉజ్జియా పరిపాలించడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ దేవుని సహాయం ఆయనకు అందింది. కారణము ఆయన నీతిగా ప్రవర్తించాడు దేవుని దృష్టికి, యథార్థముగా ప్రవర్తించాడు దేవుని దృష్టికి. మన జీవితాల్లో మనం దేవుని నుండి పొందుకోవాలంటే సహాయాన్ని, మనలో నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. ఆ రెండు లేకుండా మనం దేవుని నుండి ఏమి కోరినా, ఏది అడిగినను అది వ్యర్థమే, అది మనం పొందుకోలేం. ఉజ్జియా పొందుకున్నవాడుగా మనకు కనబడుచూ ఉన్నాడు. మరొక మాట చూద్దాం. 5వ మాట 8వ వచనం చూడండి. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నుచువారై అతడు అత్యధికముగా బలాభివృద్ధి పొందెను. ఏం పొందాడంటే ఈయన
దేవుని నుండి బలము పొందుకున్నవాడు. అందుకే ఉజ్జియా అంటే అర్థమే దేవుని నుండి బలము పొందినవాడు అని అర్థం, బలవంతుడని అర్థం. దేవుని నుండి బలం పొందుకున్నాడు. అమ్మోనీయులు ఎవరికి పనిచ్చేవారు కాదట. ఆ రోజులలో ఇశ్రాయేల్ జనాంగం ఉన్నప్పుడు అమ్మోనీయులు పన్నిచ్చేవారు కాదు. ఏమి పన్ను అడిగినా కూడా వారి మీద యుద్ధము చేసేవారుగా ఉండేవారు. యుద్ధము చేసి యుద్ధములో జయించి వారు పన్నివ్వకుండా ఉండేటువంటి స్థితిలో ఉన్నటువంటి అమ్మోనీయుల చేత, దేవుని సహాయం పొందుట చేత, ఆయన బలము పొందుట చేత అమ్మోనీయులు ఏం చేస్తున్నారు? పన్నిచ్చేవారుగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మాట, దేవుని నుండి బలము పొందినవాడు ఉజ్జియా. మనము దేవుని నుండి బలము పొందుతున్నామా? దేవుని ద్వారా బలము పొందేవారముగా ఉండాలి. విశ్వాస జీవితంలో దేవుని ద్వారా బలము పొందేవారముగా ఉండాలి. ఉజ్జియా అయితే దేవుని ద్వారా బలాన్ని పొందాడు. తన శత్రువులను ఎదిరించుటకు శక్తి లేని వాడినటువంటి ఉజ్జియాకు దేవుని బలమే సహాయముగా ఉన్నది. ఆయన అమ్మోనీయులను జయించాడు. ఎంతమందిని జయించాడో మీరు చూస్తే కిందకు వచ్చి ఉంటే ఆ మాటలు, ఎంతగా ఆయన జయించాడో దేవుని బలము నొందిన వాడై. 6వ మాట చూద్దాం. 26వ అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే, మరియు అతడు అమ్ములనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలో కట్టించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములతోనూ బురుజులతోనూ ఉంచెను. ఇక్కడ అతడు స్థిరపడి వరకు అతడు ఏం చేశాడంట? స్థిరపడ్డాడు. దేవునిలో స్థిరపడ్డాడు, రాజ్యంలో స్థిరపడ్డవాడుగా కనబడుచున్నాడు. అయితే మనము కూడా విశ్వాస జీవితంలో స్థిరపడాలి, ప్రభువులో స్థిరపడాలి. ఉజ్జియా స్థిరపడ్డవాడుగా కనబడుచు ఉన్నాడు. అక్కడ ఎలా కనపడుతున్నాడు? ఉజ్జియా స్థిరపడ్డాడు, దేవుని యందు స్థిరపడ్డాడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవితంలో స్థిరపడ్డవాడుగా కనబడుచున్నాడు. మరి మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి మనం స్థిరపడ్డామా? దేవునిలో స్థిరపడినటువంటి అనుభవం మనలో ఉన్నదా? ఆలోచన చేయండి. ఆయనైతే స్థిరపడ్డాడు, దేవుని సహాయము పొందాడు. స్థిరపడ్డ తర్వాత ఏం జరిగిందో చూడండి, అక్కడే మాట చదవండి. ఆయన స్థిరపడు వరకు ఏమి సహాయం చేసిందంట దేవుడిది? ఎటువంటి సహాయము? ఆశ్చర్యకరమైన సహాయం. అందరూ ఊహించే సహాయము కాదు. ఈ లోకరీతిగా మనకు ఎన్నో ప్రభువు నుండి పొందుకుంటున్నాం. అది ధనము కావచ్చు, గృహము కావచ్చు, సంతానము కావచ్చు, ఉన్నత స్థితి కావచ్చు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి సహాయం మనం పొందుకోవాలి. ఆత్మీయమైన సహాయము పొందుకోవాలి. మనం లోక సంబంధమైన సహాయములు కన్నీ ప్రభు ఇస్తున్నాడు. ఆత్మ సంబంధమైన సహాయాన్ని నీవే పొందుకోవాలి. దేవుడు అన్ని సహాయాలు అందరికీ ఇచ్చినట్లుగా మనకి ఇస్తున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన సహాయము పొందాలంటే నీ ప్రయాసే ఉండాలి. నీ ప్రయాస ద్వారానే ఆత్మ సంబంధమైనటువంటి సహాయాన్ని నువ్వు పొందుకొనగలవు. అలా కాకుండా అందరికి ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, అందరి వలె నేను ఉన్నాను అనుకుంటే నీకు ఆశ్చర్యకరమైన సహాయం అందదు. ఇక్కడ ప్రత్యేకంగా రాస్తున్నాడు, ఆశ్చర్యకరమైన సహాయం అందిందంట ఉజ్జియాకు. ఎంత గొప్పగా జీవించాడో ఉజ్జియా. ఎంత గొప్పగా జీవించకపోతే ఉజ్జియాకు ఇట్టి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దొరుకుతుంది. ఆలోచన చేయండి. ఉజ్జియా జీవితంలో 7 మాటలు జ్ఞాపకం చేసుకోండి. మొదటిది, యథార్థత కలిగి ప్రవర్తించినవాడు. రెండవది, తల్లిదండ్రుల నుండి యథార్థత నేర్చుకున్నవాడు. మూడవది, దేవుని ఆశ్రయించినవాడు. నాలుగవది, దేవుని చేత సహాయము పొందినవాడు. ఐదవది, బలాభివృద్ధి పొందినవాడు. ఆరవ మాట, దేవునిలో స్థిరపడినవాడు. ఏడవ మాట, దేవుని చేత ఆశ్చర్యకరమైన సహాయము పొందినవాడు. 7 అంశాలు ఉజ్జియా దేవుని నుండి పొందుకున్నాడు. ఇంత గొప్పగా జీవించడానికి కారణం ఒకటి ఉంది. ఆయన ఎవరిని ఆశ్రయించాడంటే దేవుని ఆశ్రయించాడు. ఇంకొక మాట ఉన్నది చూడండి, అక్కడే 4వ వచనంలో 5వ వచనంలో, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినాల్లో ఉన్నాడు ఆయన. మన యొక్క పనే కాదు, కానీ ఆ సమయంలో జ్ఞానము కలిగిన వారితో మనం ఉండాలి. ఈయన ఎవరితో ఉన్నాడు? తెలివి కలిగిన ఉజ్జియాతో ఉన్నాడు. జకర్యాతో ఉన్నాడు. జకర్యాతో కలిసి దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. మన జీవితం, విశ్వాస జీవితం భక్తులతోటి, లేదా మన జీవితము జ్ఞానంతో కూడినటువంటి వ్యక్తులతోటి ఉండాలి. ప్రభు యొక్క బిడ్డలతోటే ఉండాలి. కానీ లోక సంబంధమైన వారితో మన స్నేహం ఉండకూడదు. ఉజ్జియా స్నేహము జకర్యాతో ఉన్నది. అయితే మన స్నేహం ఎవరితో ఉన్నది? లోకస్తులతో ఉన్నదా? ప్రభు పిల్లలతో ఉన్నదా?
దేవుని బిడ్డలతో ఉన్నదా? దేవునితో ఉన్నదా? ఆలోచన చేద్దాం. మధ్యాహ్న కాల సమయంలో ఉజ్జియా ఏ రీతిగా దేవుని ఆశ్రయించాడు, ఏ రీతిగా దేవుని నుంచి బలము పొందుకున్నాడు, ఏ రీతిగా దేవునికి దృష్టికి నీతి గలవాడుగా ప్రవర్తించాడు, ఏ రీతిగా దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు, దేవుని నుండి ఏ రీతిగా బలము పొందుకున్నాడు, దేవుని నుండి ఏ రీతిగా సహాయాన్ని పొందుకున్నాడు, ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకున్నాడు, స్థిరపడ్డాడో మనం కూడా ఉజ్జియా నుండి ఇవన్నీ నేర్చుకోవాలి. అయితే ఇన్ని మాటలు చాలా చక్కగా ఉన్నాయి కదా. అయితే ఉజ్జియా గురించి ఇంకొక మాట ఏముందయ్యా అంటే, ఈ ఉజ్జియా యొక్క మత్తయి సువార్తలో ఆయన పేరు వ్రాయబడ్డది. ఎక్కడో చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మొదటి అధ్యాయం 9వ వచనంలో, మొదటి అధ్యాయం 9వ వచనం, ఉజ్జియా యోతామును కనెను. ఇక్కడ ఉజ్జియా పేరు ఎక్కడ రాయబడ్డదంటే ఆయన ప్రవర్తనను బట్టి ఎక్కడ రాయబడ్డది? యేసుక్రీస్తు యొక్క వంశావళిలో, యేసుక్రీస్తు వంశావళిలో రాయబడ్డది ఆయన పేరు. కానీ ఆయన తండ్రి పేరు రాయలేదు. చూడండి 8వ వచనంలో ఆయన తండ్రి పేరు ఏంది మనం చెప్పుకున్నాం? అమజ్జియా. ఆయన పేరు లేదు చూడండి, ఆయన పేరు రాయబడలేదు. యెహోరాము దగ్గర నుంచి యోతాము దగ్గర నుంచి రాసినట్టున్నాడు. యెహోరాము నుంచి రాశాడు. యెహోరాము నుంచి మధ్యలో ముగ్గురిని తీసివేసి ఉజ్జియాను రాశారు. మీరు 2వ దినవృత్తాంతము గ్రంథం చదువుతూ ఉంటే యెహోరాము తర్వాత అమజ్యాకు యెహోరాము మధ్యలో ఇద్దరు ఉన్నారు. ఆసా ఉన్నాడు. వారి తర్వాత ఉజ్జియా జన్మించాడు. 2 తరాలు లేరు. 3వ ఉజ్జియా పేరు దేవుని యొక్క వంశావళిలో వ్రాయబడ్డది. ఎంత గొప్పగా జీవించి ఉంటే ఆయన పేరు వ్రాయబడి ఉంటుంది. అనేకసార్లు మనం చూస్తూ ఉంటాం. అనేక మంది భక్తులు వారి యొక్క ప్రసంగాలు వింటూ ఉంటే దేవుని యొక్క యేసు ప్రభు యొక్క వంశావళిలో ఉన్నటువంటి స్త్రీల గురించి ఎంత గొప్పగా చెప్తారు కదా. వారి యొక్క జీవితాలు మనకు వివరిస్తూ ఉంటారు. అయితే అటువంటి వారిలో కూడా ఉజ్జియా ఉన్నాడు. ఉజ్జియా యొక్క పేరు కూడా రాయించుకొనగలిగాడంటే యథార్థంగా ప్రవర్తించాడు. అయితే ఈ యథార్థంగా ప్రవర్తించాడు. ఆయన ప్రారంభ జీవితం అంతా చాలా చక్కగా ఉన్నది. 16 ఏళ్ల వయసులో రాజ్యానికి వచ్చాడు. 52 సంవత్సరముల వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 52 ఒక 16 ఎంత? 68 సంవత్సరాలు జీవించాడు. 68 సంవత్సరాలు దేవుని దృష్టికి చక్కగా జీవించాడు, యథార్థంగా జీవించాడు, నీతిగా జీవించాడు, దేవుని నుంచి సహాయం పొందుకున్నాడు. అయితే ఇంత చక్కగా జీవించినటువంటి ఉజ్జియా జీవితం ఈ ప్రారంభం అంతా చాలా అద్భుతంగా ఉన్నది. మనం వింటూ ఉంటే మనకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి ఇన్స్పిరేషన్, ఉత్తేజింపజేసేటువంటి అంశం. అయితే ఇక్కడ నుండి ఉజ్జియా జీవితం ఎలా ఉందో చూడండి. 16వ వచనం నుంచి మనం చూద్దాం. ఉజ్జియా జీవితం ప్రారంభం చాలా చక్కగా ఉంది. 26, 16వ వచనం నుంచి చూసినట్లయితే, అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాను. ఇక్కడ నుండి మనము విడిచిపెట్టవలసినవి ఇందాక నేర్చుకున్న 7 లేదా 8 మాటలు మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. వీటిని మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. మొదటి మాట, 68 సంవత్సరముల వరకు అంత చక్కగా దేవుని దృష్టికి నడిచినటువంటి ఉజ్జియా ఏం చేశాడు? మనస్సున గర్వించాడు. ఇది ప్రతి ఒక్కరి జీవితాలలో వస్తున్నట్లుగా కనబడుచు ఉంది. తన తండ్రి జీవితంలో కూడా కనపడుతుంది. ఒక్కసారి చూడండి 25వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను కానీ పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. ఈయన కూడా తండ్రి ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా కుమారుడు కనబడుచు ఉన్నాడు. ఇక్కడ యథార్థంగా ప్రవర్తించాడు. 68 సంవత్సరముల వరకు యథార్థంగానే జీవించడం కనబడుతున్నాడు. కానీ 68 సంవత్సరముల తరువాత ఏం చేశాడంట? గర్వించాడు. మనస్సులోనికి గర్వం వచ్చింది. నాకేమి, సమస్తము నాకున్నది, ధనబలం ఉన్నది, అంగబలం ఉన్నది, ఆస్తి బలం ఉన్నది, సంతాన బలం ఉన్నది అనుకుంటున్నాడు. కానీ దేవుని బలాన్ని మర్చిపోయాడు. ఆ బలాలన్నీ కలిసేసరికి మనసులోనికి గర్వం వచ్చింది. ఎందుకంటే దేవుడు సహాయం చేశాడు కదా, ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు కదా. ఆయన వలన ఆయన కీర్తి ఏ రీతిగా వెళ్ళిందో చూడండి ఒక్క మాట మీరు. ఆయన కీర్తి ఏ రీతిగా, ఎలాగున ఆయన కీర్తి ఏ రీతిగా ముందుకు వెళ్ళింది అంటే, ఐగుప్తు నుండి ఆయన కీర్తి ఏ రీతిగా వెళ్ళిందో చూద్దాం ఒక మాట. ఆయన కీర్తి అనే మాట
చదువు. యెరూషలేములో చేయించిన అతని కీర్తి దూరంగా వ్యాపించింది. ఎక్కడి నుంచి దూరంగా అంటే ఆయన ఉన్న దగ్గర నుండి యూదా ప్రాంతం నుండి యెరూషలేము దగ్గరికి వెళ్ళిందంట ఆయన కీర్తి. ఉజ్జియా వస్తుంటే అందరూ భయపడేవారంట. 52 సంవత్సరాలు పరిపాలించిన ఉజ్జియా, ఏ రాజు వస్తున్నా కూడా ఉజ్జియా యుద్ధానికి వస్తున్నాడంటే ఆ రాజులు భయపడిపోయి ఆయనకి సాష్టాంగ పడేవారే కానీ ఆయన మీద తిరుగుబాటు చేసేవారు కాదంట. ఉజ్జియా వస్తున్నాడు, ఉజ్జియా రాజ్యంలో ఉన్నాడంటే ఆయన కీర్తి అంతగా ప్రబలింది. ఆయనకు తిరుగులేదనేటువంటి విధానంలో దేవుడు నడిపించాడు ఉజ్జియాని. అయితే ఇంత ఘనత తెచ్చినటువంటి దేవునిని ఆయన ఏం చేశాడంటే 68 సంవత్సరం తర్వాత మనసులో గర్వించాడు. మన జీవితాల్లో ఏమి రాకూడదు అంటే గర్వం రాకూడదు. మనకి ఏమైనా ఉండొచ్చు కానీ గర్వము వచ్చినదా నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట, అది గర్వము వచ్చినదా వెంటనే మనకేమొచ్చినట్టు, నాశనమును మనం కొని తెచ్చుకున్నట్లే. మన జీవితాల్లో గర్వము రాకూడదు, మన మనస్సులో గర్వించకూడదు. మనం ఇక్కడ ఉజ్జియా అదే చేశాడు. ఏం చేశాడు? మనస్సున గర్వించి చెడిపోయాడు. ఆయనలో మనం నేర్చుకోకూడనిది లేదా మనం విడిచిపెట్టవలసిన మొదటిది గర్వించకూడదు. గర్విస్తే వచ్చేది ఏంటి? చెడుతనము. గర్వించాడు, చెడిపోయాడు. మనము కూడా గర్వించామంటే మన జీవితం ఏమైపోతుంది? చెడిపోతుంది. దేవుని దృష్టికి చెడిపోతుంది. దేవునిలో మనం ఉండము. దేవునిలో 15వ వచనం అన్నమాట, ఆయన స్థిరపడు వరకు అన్నాడు. ఆయన స్థిరపడే వరకు దేవుని సహాయం ఆయనకి వచ్చింది. మనము కూడా స్థిరపడే వరకు, అన్ని విషయాల్లో స్థిరపడే వరకు దేవుని సహాయం ఉంటుంది. స్థిరపడ్డ తరువాతే మన హృదయాల్లోనికి గర్వం వస్తుంది. గర్వం వస్తే దేవుడు మనల్ని విడిచిపెడతాడు. దేవుడు విడిచిపెడతాడు. అందుకే గర్వం వచ్చింది, చెడిపోయాడు. చెడిపోయే జీవితం మనలో ఉండకూడదు. గర్వించే జీవితం మనలో ఉండకూడదు. రెండవది, చెడిపోయే జీవితం మనలో ఉండకూడదు. మూడవ మాట చూద్దాం. 26వ అధ్యాయం 16వ వచనంలోనే చదువు. మొత్తం నేను చదువుతున్నాను. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా అంటున్నాడు. ఎవరికి ద్రోహం చేస్తున్నాడు ఈయన ఇప్పుడు? దేవునికి ద్రోహం చేసేవాడుగా కనబడుచున్నాడు. దేవుని ద్వారా సహాయం పొందినవాడు, దేవుని ద్వారా కీర్తి పొందినవాడు, దేవుని ద్వారా పన్ను సంపాదించుకున్నవాడు, దేవుని ద్వారా తన కీర్తిని దూరంగా ప్రకటింపజేసుకున్నటువంటి ఈ ఉజ్జియా, దేవుని ద్వారా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఈ ఉజ్జియా, 16 ఏళ్ల చిన్న వయసులోనే రాజ్య భారాన్ని అందుకున్నటువంటి ఉజ్జియా ఇప్పుడు ఎవరి మీదకు తిరుగుబాటు చేస్తున్నాడు చూడండి. ఏం చేశాడంట? దేవుని మీద ద్రోహం చేశాడు. మరి మనం ఎవరి మీద చేస్తున్నాం ద్రోహం? ఉజ్జియా జీవితము ప్రారంభం ఎంత చక్కగా ఉన్నదో, 68 సంవత్సరములు చాలా చక్కగా ఉన్నాడు. మన అందరికీ ఒక ఆదర్శంగా కనబడుచు ఉన్నాడు. కానీ ఇక్కడ ఆయన ఎవరి మీద ద్రోహం చేశాడంటే దేవుని మీదే ద్రోహం చేశాడు. దేవునితో ద్రోహం చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని మీద ద్రోహం చేయటం అంటే ఆయన ధూపపీఠం మీదకి వెళ్ళాడంట. ఆయన మందిరంలోకి ప్రవేశించి ఏం చేస్తున్నాడంట? ధూపపీఠం మీద ధూపం వేయడానికి వెళ్ళాడు. ధూపపీఠం మీద ధూపం వేయడానికి ఎందుకు వెళ్ళాడు? ఆ క్రియ ఎవరిది? ధూపపీఠం మీద ధూపం వేసే పరిచర్య ఎవరిది? ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఏ గోత్రికులకు ఇచ్చాడు? లేవి గోత్రికులకు మాత్రమే ఇచ్చాడు. కానీ ఉజ్జియా నాకు తిరుగులేదు, నేను ఎందుకు వేయకూడదు అనేటువంటి గర్వించాడు మనసులో. దేవుని మందిరంలో ధూపపీఠం మీదకి వెళ్ళాడు, ధూపం వేయాలని వెళ్ళాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు చూడండి. 19వ వచనం, ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై చాలు ఇక్కడ చూడండి ఏమయ్యాడంట? రౌద్రుడయ్యాడు, కోపం తెచ్చుకోవడం అంత మాత్రంగా ఏం చేశాడు? ఎవరి మీద ఆయన చూపాడంట కోపాన్ని? యాజకుల మీద కోపించినవాడు. యాజకుడైన జకర్యాతో జీవించాడు కదా, ప్రవక్త అయిన జకర్యాతో ఉన్నాడు కదా, దేవుని సహాయం కొరకు జకర్యాతో ఉన్నటువంటి ఈ ఉజ్జియా ఇప్పుడు ఎవరి మీద కోపడుతున్నాడు? యాజకుల మీదే కోపడుతున్నాడు. యాజకుల మీదే కోపపడేవాడుగా కనబడుతున్నాడు. కారణము ఆయన గర్వించాడు. ఆయన గర్వము నాశనమునకు దారి తీస్తుంది. ఒక్కొక్కటిగా నాశన పాత్రుడిగా ఉంటూ కనబడుచు ఉన్నాడు.
యాజకుల మీద మనము ద్రోహం చేసేవారముగా ఉండవు. యాజకుల మీద కోపపడేవారముగా మనం ఉండకూడదు. యాజకుల మీద మనం తిరుగుబాటు చేసేవారముగా ఉండడు. వీరందరికంటే ముందు అసలు దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ఉజ్జియా మొదట దేవుని మీద తిరుగుబాటు చేశాడు, రెండవది యాజకుల మీద తిరుగుబాటు చేస్తున్నాడు. యాజకులు అప్పుడు చెప్పారు. 18వ వచనం చూడండి. 17వ వచనం చూసినట్లయితే మనం 17 నుంచి, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైనటువంటి యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడికి లోపలికి వెళ్ళిపోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించారు. వాళ్ళు చూడండి, దేవుని ఉగ్రతకు కనుక మనం పాత్రం అవుతున్నప్పుడు దేవుని మందసం మీదకి లేదా దేవుని ధూపం మీదకి ఉజ్జియా వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు ఉజ్జియా మాటకు లోబడినటువంటి ఆ యాజకులే ఆయన మీదకు తిరగబడి ఏమంటున్నారో చూడండి. ఏం చేశారంట? ఎదిరించారంట ఆయన్ని. 80 మంది వెళ్ళారు లోపలికి. వెళ్ళి ఏమంటున్నారు? అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేటుకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైనటువంటి యాజకుల పనియే కానీ నీ పని కాదు. ఎవరి పని ఇది? యాజకుల పని. అహరోను సంతతి అనగా లేవి గోత్రికుల పని ఇది. ఆ పని నీవు చేయుటకు నీ పని కాదు ఇది. ఏమన్నారు తర్వాత చూడండి, పరిశుద్ధ స్థలములో నుండి నీవు బయటికి పొమ్ము. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. దేవుని ధిక్కరించాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు ఉజ్జియా. వెళ్ళిపో అన్నారు. కానీ ఉజ్జియా వారి మీద ఏం చేశాడంట? నీవు ద్రోహం చేసి ఉన్నావు, నీవు దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలగజేయని చెప్పాడు. అప్పటికి వారు చెప్తూ ఉన్నారు, అయ్యా నువ్వు వెళ్ళకూడదు, నువ్వు బయటికి వెళ్ళు, ఇది నీకు ఘనత తీసుకురాదని చెప్తున్నారు. అయినప్పటికీ వినలా. అయినప్పటికీ గర్వించాడు ఉజ్జియా. అయినప్పటికీ వెళ్ళాడు, అక్కడ నిలబడ్డాడు. నిలబడి ఏం చేశాడో చూడండి. 19వ వచనం, ఉజ్జియా ధూపము వేటకై ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం పక్కన నడుస్తూ ఉండగా యాజకులు చూచుచున్నప్పుడే అతని నొసట కుష్ఠరోగము పుట్టింది. ఆయన గర్వించడం ద్వారా కొని తెచ్చుకున్నటువంటి నష్టాన్ని చూడండి. అజర్యా జీవితం ప్రారంభం బాగున్నది. గర్వించిన తరువాత ఏ రీతిగా పడిపోయాడో, తద్వారా ఏ నష్టాన్ని కొని తెచ్చుకున్నాడో చూడండి. ఏం జరిగిందంట? ఎప్పుడు జరిగిందంట? మళ్ళీ ఒకసారి స్పష్టంగా చదవండి. నిలబడిన తర్వాత చదువు పూర్తిగా చదువు. అతను ఉండగా యాజకులు చూచుచూ ఉండగానే ఆయన నిలబడ్డాడు. అంతే. ధూపార్తిని చేత పట్టుకున్నాడు. ధూపం వేయడానికి ధూప స్తంభం దగ్గరికి వెళ్ళాడు. యాజకులు చూస్తూనే ఉన్నారు. వెంటనే ఏమైంది? చూస్తూ ఉండగా నొసట కుష్ఠరోగం పుట్టింది. ఈనాడైతే మనకు వెంటనే తీర్పు లేదు కదా. మనం ఎన్నిసార్లు గర్వించినా వెంటనే మనకు తీర్పు లేదు. దేవుని మందిరములో, దేవుని సంఘములో, పరిశుద్ధ స్థలములోనికి మనము అయోగ్యముగా వచ్చినప్పటికీ, అయోగ్యమైన ప్రవర్తన మన జీవితాల్లో ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఇంకా కృప చూపిస్తూ ఉన్నాడు. ఆనాటి కాలంలో అయితే కృప లేదు. వెంటనే వారు చూస్తూ ఉండగానే ఏమైందంట? నొసట కుష్ఠరోగం పుట్టింది. ఎక్కడ పుట్టింది? నొసట. అంతకుముందు కొంతమందికి కుష్ఠరోగాలు వచ్చినాయి, కానీ దాన్ని కుష్ఠరోగం అంటే రాచపుండు అంటారు. అది రాజులకు మాత్రమే వస్తుందంట. రాచపుండు అని అంటారు. కుష్ఠరోగం ఇక్కడే పుట్టింది. ఎదురుగా అందరికీ కనబడాలని, ఉజ్జియా జీవితంలో ఆయన చేసిన గర్వానికి ఏ రీతిగా కనబడాలో అని నొసట ఎదుటనే కనబడ్డది. అయితే ఈ కుష్ఠరోగం కొని తెచ్చుకున్నటువంటి ఉజ్జియాను ఇంకా తర్వాత ఏమైందో చూడండి. 26వ వచనం, 20, 21వ వచనాలు చూసినట్లయితే, గనుక తడువు చేయక అక్కడి నుండి ఏం చేశారంటే అక్కడి నుంచి బయటకు, అంటే దేవుని మందిరములో నుండి ఏమయ్యాడు? నెట్టివేయబడ్డాడు. వినాలి. దేవుని మందిరంలో నుండి నెట్టివేయబడ్డాడు. కుష్ఠరోగం వచ్చినది ఈ యాజకుల మీద. రౌద్రుడయ్యాడు కదా. ఉజ్జియా రౌద్రుడైనప్పటికీ వారు భయపడ్డారు. ఈయన ధూపార్తిని పట్టుకున్నారు. నొసట కుష్ఠరోగం వచ్చింది. వెంటనే యాజకులు ఏం చేశారు? ఆయన్ని మందిరంలో నుండి
బయటికి వెళ్ళగొట్టారు. అంటే దేవుడే ఆయన్ని మందిరంలో నుండి నెట్టివేశాడు. ఆయన చేసిన గర్వము ఆయన ఏ రీతిగా పడగొట్టిందో చూడండి. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆయన, దేవుని కృప పొందినటువంటి ఉజ్జియా ఇప్పుడు దేవుని చేతనే మందిరంలో నుండి ఏం చేశాడు? బయటకు నెట్టివేయబడ్డాడు. మన జీవితాల్లో ఇలాంటి కుష్ఠరోగాలు ఉన్నాయేమో, దేవునికి వ్యతిరేకమైన కుష్ఠరోగం మన జీవితాల్లో ఉందేమో, అయినా దేవుడు మనం వెళ్ళగొట్టటల్లా. ఇంకా ఆయన సన్నిధిలో మనకి కృపనిస్తూ ఉన్నాడు, స్థానం ఇస్తూ ఉన్నాడు. ఆనాడైతే ఉజ్జియాను ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో నుండి నెట్టివేయబడ్డాడు. నెట్టివేయబడే అనుభవంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. మరి మన జీవితాల్లో ఇంకా దేవుని కృప పొందుచూ ఉన్నాం. ఆయన సన్నిధిలో, ఆయన వాక్య సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలో ఉన్నాం. మన రహస్యాలు ఆయన కనబడుతూనే ఉన్నాయి. ఏవీ మరుగవటలేదు, ఏవీ మరుగై ఉండట్లేదు. ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఉజ్జియాని ఏ రీతిగా చూశాడో మనల్ని కూడా ఆ రీతిగా చూస్తూ ఉన్నాడు. సంఘములో నుండి నెట్టివేయబడే స్థితిలోనికి మనం వెళుతున్నాం. మేము ఆలోచన చేయాలి. ఉజ్జియా నెట్టివేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, 21వ వచనం చివరి మాటలో చూసినట్లయితే మరణదినం వరకు కుష్ఠరోగిగా ఉన్నాడు. ఎప్పుడైతే మరణించే కాలం వచ్చినదో 68వ సంవత్సరం నుండి మరణించే వరకు ఆ కుష్ఠరోగం తగ్గలేదు. రాజు కదా, ఎన్ని ప్రయోగాలు చేయొచ్చు, ఎన్ని వైద్యాలు చేయించుకోగలడు. దేవుని చేత మొత్తబడిన ఆయన గ్రహించాడు. చూడండి, ఆ మాట ఉంటుంది అక్కడ 20 చివరిలో, యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడ్డాడు. దేవుడు మొత్తాడు అనుకో, ఆయన సన్నిధిలో మనం నిలబడలేం. ఆయన చేత మొత్తబడేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండకూడదు. దేవుని చేత మొత్తబడ్డాడు ఈ ఉజ్జియా. ఆయన ఎరిగాడు. తద్వారా ఆయన 21వ వచనం చూడండి అయ్యా చివరిలోకి, అతని 21వ వచనం 21 చదువు. కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో, వినాలి, ఒక ఇంటిలో నివసించాడంట. ఈయన ఎవరు అసలుకి? రాజు. ఎక్కడ ఉండాలి? రాజభవనంలో ఉండాలి. రాజులు ఆ యొక్క జనాంగానికి మొత్తానికి ప్రత్యేకించబడిన వాడుగా కనబడుచు ఉండాలి. ఉన్నత స్థానంలో ఉండవలసిన ఉజ్జియా ఇప్పుడు గర్వించి ఆడకెళ్ళాడు, చిన్న ఇంటిలోనికి వెళ్ళాడు. ప్రత్యేకముగా ఉంచబడ్డాడు. సమాజంలో కలవడానికి లేదు, దేవుని మందిరంలో రావడానికి లేదు, దేవుని ప్రజలతో కలవడానికి లేదు, ఇతరులతో మాట్లాడడానికి లేదు. ఆయన ప్రత్యేకింపబడ్డాడు. మరణ దినము వరకు ఆయన ఒంటరిగానే జీవించిన వాడుగా కనబడుతున్నాడు. ఎంత విషాదకరం ఉజ్జియా జీవితం. ప్రారంభం ఎంత చక్కగా ఉన్నది. మన జీవితాల్లో కూడా, విశ్వాస ప్రారంభ జీవితాల్లో మన జీవితాలు ఎంతో చక్కగా ఉన్నాయి. దేవునికి అంగీకారమైన జీవితాలు ఉన్నాయి. అయితే అంతము ఏ రీతిగా ఉన్నది? ప్రభు అంటున్నాడు, అంతములో నేను ఈ విశ్వాసమును కనుగొనగలనా అంటున్నాడు. ఈ మనుషుల్లో ఈ విశ్వాసం కనుగొనగలనా అంటున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన వచ్చినప్పుడు మన ప్రారంభంలో ఉన్న విశ్వాసము ఆయన కనుగొనాలని ఆశపడుతూ ఉన్నాడు. అటువంటి విశ్వాసం మనలో ఉంది. ఇంకా ఆలోచన చేయండి. ఆయన ఎప్పుడైతే మనసులో గర్వించాడో చెడిపోయాడు. స్థిరపడే వరకు ఆయనకు ఆశ్చర్యకరమైన సహాయం అందింది. ఆ ఆశ్చర్యకరమైన సహాయాన్ని విడిచిపెట్టిన వాడుగా కనబడుతున్నాడు ఉజ్జియా. గర్వించాడు, చెడిపోయాడు, దేవుని మీద ద్రోహం చేశాడు, యాజకుల మీద కోపపడ్డవాడుగా కనబడుతున్నాడు. యాజకుల మీద కోపించిన తరువాత ఆయన దేవుని కోపానికి ఉగ్రతకు పాత్రుడయ్యాడు. కుష్ఠరోగము తెచ్చుకున్నవాడు ఉన్నాడు. మందిరంలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. రాజనగరంలోంచి వెళ్ళగొట్టబడ్డాడు. ప్రభు సన్నిధిలోకి వచ్చేవాడిగా కనబడట్లేదు ఇక్కడ. అంటే ప్రభు సన్నిధిలో స్థానాన్ని కోల్పోయాడు. మరి మన జీవితం, ప్రభు సన్నిధిలో మన స్థానం ఉన్నదా? ప్రభు మందిరంలో మనము ప్రత్యేకించబడి ఉన్నామా? తల్లిదండ్రుల నుంచి యథార్థతను నేర్చుకున్న ఉజ్జియా ఆ రీతిగా ప్రవర్తించాడు. దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. దేవుని ఆశ్రయించాడు. యాజకులతో ఆయన కలిసి జీవించాడు. జకర్యాతో కలిసి జీవించాడు. అటువంటి వాడే యాజకుల మీద రౌద్రుడయ్యాడు. దేవుని నుండి బలమును పొందినవాడుగా ఉన్నాడు. ఆయన కీర్తి వ్యాపించబడినది. దేవునిలో స్థిరపడ్డాడు. ఆయన ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకున్నాడు. తద్వారా దేవునికి ఇష్టమైన వాడుగా దేవుని వంశావళిలో యేసుక్రీస్తు వంశావళి అని పేరు రాయించుకున్నాడు. కానీ ఆయన గర్వించిన తరువాత చెడిపోయాడు.
దేవునికే ద్రోహం చేసిన వాడుగా కనబడుచున్నాడు. దేవుని మందిరంలో యాజకులు చేయవలసిన పనిని ఈయన తీసుకున్నాడు. దేవుని దృష్టికి ద్రోహం చేసిన వాడుగా కనబడుచున్నాడు. దేవుని చేత శపించబడ్డాడు. కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. దేవుని మందిరం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ప్రత్యేకముగా ఒక గృహంలో ఉన్నాడు. రాజ్యంలోనికి రాలేకపోయాడు. అయితే యెషయా ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, అత్యున్నత సింహాసనమైన ఆసీనుడై ఉండగా నేను చూచితిని అన్నాడు. ఉజ్జియా మరణమయ్యే సంవత్సరం వరకు దేవుని ప్రత్యక్షత కనబడలేదంట. దేవుని ప్రత్యక్షత యూదా రాజుల మీద కనబడలేదంట. రాజైన ఉజ్జియా మరణించిన తరువాత ఆ సంవత్సరంలో దేవుని ప్రత్యక్షత కనబడ్డదని యెషయా భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఎంతగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడో, ఎంతగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడో ఉజ్జియా. కేవలం మనసులో గర్వం. ఆ గర్వము కనుక మన జీవితాల్లో ఉంటే మనము కూడా నాశన పుత్రులమే, నాశనమునకు కొని తెచ్చుకున్న వారమే. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. ఈయన జీవితంలో అదే నడిచింది. 68 సంవత్సరంలో గర్వించాల్సిన అవసరం ఉన్నదా? ఆ వయసు గల ప్రాయం 68 సంవత్సరాలు ఉంటే ఏ స్థితిలో ఉంటారు? ఆ వయసులో దేవుణ్ణి ఆశ్రయించాల్సినటువంటి సమయాల్లో ఏం చేశాడు? గర్వించాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించాలనే గర్వం వచ్చింది ఆయనలో. మరి మన జీవితాల్లో ఎలాగా ఉన్నాం? ఆయన వల్లే ప్రారంభ జీవితం ఎంత అద్భుతంగా ఉందో అలాంటి జీవితం కూడా మనం ఉంటే చాలా సంతోషం. దేవుడు అందును బట్టి నిన్ను నన్ను ప్రేమిస్తాడు. ఆయన మనకు అందనటువంటి సహాయము, ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆయన అందిస్తాడు. అలా కాకుండా మనం ఎప్పుడైతే గర్విస్తామో మన హృదయంలో, ఉజ్జియా వలె మనం ఆయన సన్నిధిలో నుంచి నెట్టివేయబడతాం. పరలోక రాజ్యం నుండి నెట్టివేయబడతాం. పరలోక రాజ్యం నుంచి నెట్టివేయబడ్డామనుకో, ఈయనేమయ్యాడు? ఏ రీతిగా ఉన్నాడు? దేవుని మందిరంలోనికే ప్రవేశం లేదు. మరి ఆయన కట్టే పట్టణంలో మనకు ప్రవేశం ఉందా? మన జీవితాలు ఎలాగా ఉన్నాయి? ఆలోచన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉజ్జియా వలె ప్రారంభ ప్రవర్తనను కలిగి ఉందాం. ఉజ్జియా వలె గర్వించిన జీవితాన్ని విడిచిపెట్టి జీవిద్దాం. ప్రభువు కొరకు మన విశ్వాసాన్ని స్థిరమైన వారముగా ఉందాం. విశ్వాసంలో స్థిరులమై ఉందాం. విశ్వాసంలో మీరు స్థిరులై ఉండుడని చెప్తున్నాడు కదా లేఖనంలో. మన విశ్వాసాల్లో స్థిరమైన జీవితాన్ని కలిగి ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన కొరకు జీవించే వారముగా, మనకు ఎన్ని ఉన్నాను, ఎంత ఆస్తి ఉన్నాను, ఎంత ఐశ్వర్యం ఉన్నాను, ఎంత జ్ఞానం ఉన్నాను, మనం గర్వించే వారముగా ఉండకూడదు. మన గర్వాన్ని విడిచిపెట్టాలి, నాశనమును విడిచిపెట్టాలి. ప్రభువు కొరకు అర్హమైన పాత్రలుగా వాడబడాలి. మనం నిన్ను నన్ను ఆయన ఆశీర్వదించడానికి ఆయన అడుగుతున్నది ఒకటే, నీవు నీతిగా జీవించు, యథార్థముగా జీవించు, నీ విశ్వాసాన్ని కోల్పోకు అంటున్నాడు. వీటిని మనం కలిగి ఉండి ఆయనకి ఇష్టమైనటువంటి వారముగా, ఆయనలో ఎదిగే వారముగా, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే వారముగా. మన అపవాది మనల్ని పడవేయడానికి అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో తంతులు పెడుతూ ఉంటాడు, మనం తొందర పెడుతూ ఉంటాడు. వాటిలోనికి మనం వెళ్లకుండా ప్రభు యొక్క వాక్యములో, ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క సహవాసంలో మనం ఉండేవారముగా ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలతో ముగిస్తూ ఉన్నాం. దేవుడు ఈ మాటలు మనందరి జీవితాలకు అన్వయించుకొని ఆ రీతిగా జీవించులాగున ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్.